మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళెదను. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, మన విశ్వాస యాత్రలో మన ముందున్న కార్యమును సాగించుకోవడానికి అపవాది ఎన్నో కుట్రలు కుతంత్రాలు పడుతూ మనలను నిరుత్సాహపరచడము, సమయమును వ్యర్థపరచడం, ప్రార్థనా సిద్ధపాటు లేకుండా చేయడము, మన ఎదుటనున్న మేలును కనబడకుండా చేయడము, ఎన్నో శోధనలతో శోధించుతూ ఉంటుంది. కొన్నిసార్లు మన వ్యక్తిగతం మీద, ఇతరుల మీద ఆధారపడి నిరుత్సాహపడుతూ ఉంటాము. మన విశ్వాస ప్రయాణంలో ఉదయం లేచినప్పటి నుంచి ఉత్తమైన ఆయన పాద సన్నిధిలో దినచర్య కోసం ఆయన సన్నిధిలో గడిపి ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ చేత సిద్ధపరచుకున్నప్పుడు దాని కుట్రలు కుతంత్రాల నుంచి అధిగమించిపోగలుగుతాము. ప్రతి విషయంలోనూ ఆయన సన్నిధిలో గడిపి ప్రభువును ముందు పెట్టుకొని సాగాలి. ఆయన సన్నిధిలో పరిశుద్ధాత్మ బలముతో ప్రార్థించకపోయినా, ఆయన ముందు పెట్టుకోకపోయినా ఏమీ సాధించలేక అపవాది ఉచ్చులో పడిపోతారు. కాబట్టి ప్రభు పాద సన్నిధిలో కన్నీళ్లతో మన ఆత్మను కుమ్మరించి సిద్ధపరచుకున్నప్పుడు ప్రతి విషయమును, ప్రతి కార్యమును నజరుడైన యేసుక్రీస్తు నామమున సాధించుకొనుటకు ప్రభు సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వేలాది స్తోత్రాలు నిన్న తండ్రి. రాజాధిరాజా, ప్రభులకు ప్రభువా, దేవాది దేవ, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించినైనా తండ్రి. బిడ్డలు కూడా నైనా తండ్రి నీ వైపు చూసేలాగా బిడ్డలను నడిపించుకోనైనా తండ్రి. వ్యర్థమైన దానిల మీద మనసు పెట్టకుండానైనా ఈ లోక సంపదల కోసం, ఈ లోకం కోసం ఎంతో బిడ్డలు ప్రాధేయపడుతుంటారు యేసయ్య. కానీ నైనా తండ్రి, మాకు ప్రతిదీ కావాలన్నా నువ్వు ఉండాలి కాదు యేసయ్య. నువ్వు లేనిది ఈ లోకంలో మేము బ్రతకలేము యేసయ్య. నైనా తండ్రి, యేసయ్య బిడ్డలు అది తెలుసుకొని నైనా తండ్రి నిన్ను ముందు పెట్టుకొని ముందుకు వెళ్ళేలాగా బిడ్డలను నడిపించుకోనైనా తండ్రి. సైతాని ఎన్నో శోధనలు, కుట్రలు, కుతంత్రాలు మా మీద పల్లుతుంది. కానీ నైనా తండ్రి, బిడ్డలు దానికి బెదరకుండా నైనా తండ్రి నీ వైపు చూసేలాగా బిడ్డలను నడిపించుకో యేసయ్యా. నీకు స్తోత్రం. నేను బిడ్డలలో ఓర్పు, సహనం నైనా దయచేయనైనా తండ్రి. యేసు స్వామి, నీకు స్తోత్రం నైనా తండ్రి. నైనా సైతాను నైనా తండ్రి ఎన్నో శోధనలు పల్లుతుండదు నైనా తండ్రి. నిజంగా ఏమి చేస్తున్నాడు దేవుడు మీకు అని నైనా తండ్రి బిడ్డలను శోధించవచ్చు. కానీ నైనా తండ్రి బిడ్డలు నైనా తండ్రి నిన్ను దూషించకుండా నైనా తండ్రి బిడ్డలు నా ఎడల దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేస్తాడు అనే నమ్మకాన్ని బిడ్డలు దయచేయనైనా తండ్రి. నీకు స్తోత్రం నైనా తండ్రి. యేసు స్వామి, నీకు వేలాది స్తోత్రం. బిడ్డలు తెలుసుకొని నైనా తండ్రి నిజంగా దేవుడు నైనా తండ్రి ఒక రోజు నన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నన్ను నిలబెడతాడనే ధైర్యాన్ని బిడ్డలలో దయచేసి నీకు స్తోత్రం నైనా. బిడ్డలు కూడా నైనా తండ్రి నీ యందు నైనా తండ్రి దినం నిన్ను స్తుతించుకునే సమయం, నిన్ను ప్రార్థించుకునే సమయం బిడ్డలకు దయచేసియా. యేసు స్వామి, నీకు స్తోత్రం నైనా తండ్రి. నీ యందు కొంచెంసేపు ప్రార్థిస్తే ఎంత సంతోషంగా ఉంటుందో బిడ్డలకు తెలియజేసియా. నీకు స్తోత్రం. ఈ వాగ్దానాన్ని పట్టుకొని బిడ్డలు కన్నీరు విడుస్తున్నాయినా తండ్రి. నాతో ఏం మాట్లాడవు యేసయ్యా నైనా తండ్రి, నాతో మాట్లాడు యేసయ్యా అని బిడ్డలు నేను చేతులెత్తి నేను బిడ్డలు అడిగేలాగా బిడ్డలు నడిపించుకో యేసయ్యా. నీకు స్తోత్రం నైనా తండ్రి. ఆ బిడ్డల మీద కనికరపడు నైనా తండ్రి. ఎవరు ఏ సమస్యలతో, ఎవరు ఏ ఆటంకాలతో బిడ్డలు కుమిలిపోతున్నారో యేసయ్యా నైనా తండ్రి, ఆ బిడ్డలకు విడుదల దయచే యేసయ్యా. నీకు స్తోత్రం నైనా తండ్రి. యేసు స్వామి, నీకు స్తోత్రం నైనా తండ్రి. ఉదయకాల సమయంలో నైనా బిడ్డలు నైనా తండ్రి వేకుజాములు లేసి నేను బిడ్డలను స్తుతించుకునే సమయం, నిన్ను ప్రార్థించుకునే సమయం బిడ్డలకు దయచేయనైనా తండ్రి. ఎవరి ఉదయకాల సమయంలో మోకరించి కన్నీరు విడుస్తున్నారో యేసయ్య నైనా తండ్రి, వాళ్ళకి నైనా తండ్రి వాళ్ళ కన్నీరు నువ్వు తుడుస్తామని అడుగుచున్నాను యేసయ్య. ఎవరు ఏ ఇబ్బందులతో నేను సతమతం అవుతున్నారో దాని నుంచి విడుదల దయచేయనైనా తండ్రి. విడుదల నువ్వు దయచేస్తున్నందుకు నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. నీకు స్తోత్రం
స్తోత్రం నైనా. ఆ బిడ్డలను తాకు యేసయ్య, ఆ బిడ్డలను తాకునైనా తండ్రి. ఏ విషయం మీద కన్నీరు విడుస్తున్నారో నీ ప్రేమ, నీ కృప, నీ కనికరం ఆ బిడ్డల మీద దయచేయసయ్యా. నీకు స్తోత్రం నైనా తండ్రి. బిడ్డలనైనా తండ్రి ఒట్టి చేతులతో నేను పంపవద్దు నేను, సమృద్ధితో ఆ బిడ్డలను నింపు యేసయ్యా. నీకు స్తోత్రం నైనా తండ్రి. యేసయ్యా నీకు స్తుతి స్తోత్రం నైనా తండ్రి. నైనా నీకు స్తోత్రాలు. ఆ బిడ్డల మీద కనికరపడు నైనా తండ్రి. నీ ప్రేమ, నీ కృప, నీ కనికరం ఆ బిడ్డల మీద దయచేస్తామని నజరేయుడగు యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.